కోసం ఎత్తుకుంటున్నావా? నీకోసం ఎందుకు వెతుకుతాను? ఊరికే ఇల్లు చూస్తున్నాను. ఓహో, ఓ తిప్పేసుకోకో, లూజ్ అయిపోద్ది నడుము. వెనక తిరుగు అమ్మా, తిరుగు తిరుగు, చూడు 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 చూడు, తిరుగు తిరుగు తిరుగు. చాలు చాలు చాలు. చూసించాలు, ఇంక వెళ్ళు. సరే. అవును, ఇదేంటి చెప్పగానే వెళ్ళిపోయాడు? నేనే, ఇది నిజమే. నువ్వు ఇక్కడికెలా వచ్చావు? నేను ఎక్కడికైనా వచ్చేస్తాను, నువ్వు రప్పించేస్తావు కదా. ముందుకి నుంచి వెళ్ళిపో. నువ్వు చెప్పాల్సింది చెప్పే వెళ్ళిపోతాను. నేను నీకేం చెప్పాలి? నీకు తెలీదా? చెప్పకుండా సడన్ గా వచ్చేసిన దానివి. నాకేం తెలీదు. తెలీదంటూనే అన్ని తెలుస్తున్నాయి. చూడు, ముందుకి నుంచి వెళ్ళిపో. నువ్వు నాతో మాట్లాడుతున్నావని మా అన్నయ్యకి తెలిస్తే ఆయన నేను చంపేస్తాడు. అన్నయ్యలు అందరూ అలాగే ఉంటారు, లవర్స్ అంతా ఇలాగే ఉంటారు. నువ్వు చెప్పాల్సింది చెప్పే వెళ్ళిపోతాను. నేను చెప్పను. నేను అలా చూడకే నీ కళ్ళల్లో జిల్లేడు బాలు పోయా. హాయిగా హ్యాపీగా ఉండే కృష్ణానది లాంటి నా జీవితం తుఫాన్ సముద్రంలో తయారైంది తెలుసా నీకు? బాబీ అన్నయ్య, నువ్వెప్పుడొచ్చా? ఇప్పుడు మర్యాద ఎందుకులేమ్మా? రే, అవతల మా షిండే అన్నయ్య వస్తున్నాడు, వెళ్దాం పదరా. నేను రాను. రే, ఇల్లు చూస్తావు తీసుకొస్తే గదుల్లో దూరతావేంట్రా? ఇట్స్ వెరీ బ్యాడ్ రా. నువ్వు మామూలు కాదురా. నీ వల్ల నాకు బీపీ రైజ్ అయిపోయి హార్ట్ అటాక్ చచ్చిపోయేటట్టున్నాను రా. నీ కాళ్ళు పట్టుకుంటా ఆపేంట్రా. సరే వెళ్దాం పదా. ఇదిగో సంజయ్, నేను వెళ్ళడానికి రాలేదు, నేను తీసుకెళ్దామని వచ్చాను. ఛాలెంజ్ ఇప్పుడు ఎందుకురా, వెళ్దాం పదా. ఇది ఇది అమెరికాలో చేయించిందనమాట. ఇదేమో రాజస్థాన్ మార్బుల్. ఇది రాజస్థాన్ కాదు, ఇటాలియన్ మార్బుల్ కదండి. అబ్బా, అదేంట్రా అలా కొట్టావు? కొట్టాలా చంపాలన్నాయా? ఇది ఇటాలియన్ మార్బుల్ అంటాడంటే వీడు. అసలు పెద్దవాళ్ళు ఇట్లాంటి ఇళ్ళు ఉన్నాయా? నువ్వు వెళ్ళన్నాయా? నువ్వు పద, లాన్ చూపిస్తా. దండం పెడతాను రే 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 రే. నేను కొట్టానని ఏమనుకోకురా, నీ మంచి కోసం కదరా నేను కొట్టు. ఏంటి తిక్క తిక్కగా ఉందా? మా అన్నయ్య ముందు నా పేరు చెప్తావేంటి? నేను ప్రేమించింది నిన్నే కాబట్టి నీ పేరే చెప్తాను. చూడు, చేసించాలు, ముందు నువ్వు ఇక్కడి నుంచి సంజయ్ కవర్ చేసుకోకు. నా మీద ప్రేమ లేకపోతే ఇంట్లో చూడగానే మీ అన్నయ్య చెప్పేదాన్ని, నీకు ముద్దు పెట్టగానే అల్లరి పెట్టేదాన్ని, మీ అన్నయ్య ముందు నీ పేరు చెప్పగానే అరిసి కేకలు పెట్టేదాన్ని. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించిందంటానికి ఇంతకనే లాజిక్ అవసరం లేదు. నీకు నా మీద ఉన్న ప్రేమని మీ అన్నయ్య మీద ఉన్న భయం కప్పేస్తుంది. వెళ్ళిపోతాను, ఇంకెప్పుడు కనిపించను. ఒక్కటి గుర్తుపెట్టుకో సంజయ్, నువ్వు నన్ను చాలా డిస్టర్బ్ చేశావు. ఎక్కడికి వెళ్తావు? తెలీదు. ఇప్పుడు నేనేం చేయాలి? చెప్పు. ఇంతకంటే ఎలా చెప్పను?
అన్నయ్య ఈ క్యూలో వెళ్తే ఎప్పటికి దర్శనం అయ్యేది? నేనున్నాను కదమ్మా, నువ్వేం కంగారు పడకు, నేను చూసుకుంటాను కదా. లోపల మినిస్టర్ గారు ఫ్యామిలీతో దర్శనం చేసుకుంటారు. ఏదో సినిమా రిలీజ్ అయినట్టు పండుకొని వస్తున్నారు. ఆగండమ్మా. తప్పండి. మీరెమ్మారు కదా, మీ పేరు చెప్తే మనల్ని కొంచెం ముందు పంపిస్తారుగా. మన పేరు మనం చెప్పుకుంటే ఏం బాగుంటుంది? పైగా ఐడెంటిటీ కార్డు కూడా తీసుకురాలేదు. మర్చిపోయారా? ఎప్పుడు ఏది అవసరమో అదే మర్చిపోతారు. ఎక్కడికి వెళ్ళిపోయిందిరా కనిపించట్లేదా? ఒకసారి కనిపిస్తేనే ఉంగరం పోయింది. పదహా పోదామా? నువ్వు ఊరు ఎత్తుని చెప్పేస్తాను రోయ్. అదిగో మరి ఏంటండి ఇక్కడ నిలబడ్డారు? నాతో రండి, దర్శనం చేసి 2 నిమిషాల్లో తీసుకొచ్చేస్తాను. అక్కర్లేదు, మా అన్నయ్య వచ్చి తీసుకెళ్తాడు. అమ్మవారి దర్శనానికి వెళ్ళేటప్పుడు అన్నయ్య ఎందుకండి? నాతో రండి. ఏంటండి చెప్పుని చూస్తున్నారు? చెప్పు తెగేలా ఉంది. కుక్కనగా కరుస్తుంది, చెప్పనగా తెగుతుంది. అలాగే వదిలేస్తాం ఏంటండి? ఎరా పుట్టించుకొచ్చి మరి కొట్టించుకుంటారు. అయ్యో అదేంటండి అలా కమిలిపోయారు? జనం ఎక్కువగా ఉన్నారు కదా, తోపులట్లో స్లిప్ అయితే తొక్కేశారు. అన్నయ్య గారిని తొక్కేశారంట. ఇప్పుడు ఏం చేద్దాం? అమ్మా, మీరు ఆ గేట్ నుంచి వెళ్ళండి. బాబు, మీరు ఆ గేట్ లోంచి వెళ్ళండి. ఇంతమంది జనం ఉన్నారు, ఇప్పుడు వీళ్ళందరం దోషం ఎలా వెళ్తాం? నేను కొడుతుంటాను, నువ్వు అరుస్తుండు. తప్పండి. అయ్య బాబోయ్, తప్పండి, తప్పండి. అయ్య బాబోయ్, బాబోయ్, తప్పండి, 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 తప్పండి. నువ్వు తప్పుకో, నేను చెప్తాను. ఎంబరో చంద్రశేఖర్ తప్పుడు నిన్నే తీరా. ఇక్కడ ఉండు, నువ్వు గట్టిపోయి. ఒరే సునీల్, అన్నయ్య, కృష్ణ ఎక్కడరా? ఆడు మీ పేరు చెప్పి లోపలిగా ఉన్న తీసుకుపోయాడు. మీరేంటి ఇక్కడ ఉన్నారు? ఏమండి శర్మ గారు, పూజ అదిరిపోవాలి. పూజ అదిరిపోవాలి, బెదిరిపోవాలి అనకూడదు బాబు. బాగా జరిపించండి అనాలి. మరి అదే సందూరితే పాఠం నేర్పించేస్తారు. వేలు కనుకోండి. అయ్యా పేరు గోత్రం చెప్పండి. బాబీ, ఆ, మీరు కరెక్ట్ గానే విన్నారు, నా పేరు బాబీయే. ఏమిటో నీ పేరు చెప్పమ్మా. సంధ్య. సంధ్య పేరు పాతదే అయినా మనకి నచ్చేసరికి ఎంత బాగుందో. అమ్మా, మళ్ళీ వచ్చే దసరాకి ఈ సంధ్యని నా సంధ్య ఎలా దీవించు తల్లి. కాలేజ్ ఎగ్గొట్టి కొండ మీద తిరిగేవాళ్ళం అండి, అందుకే మనకి ఇంత ఇన్ఫ్లుయెన్స్. ఏంటి అమ్మవారి కోసమే? కాదు, అమ్మాయిల కోసం. బాబీ గారు అసలే కమిలిపోయి ఉన్నారు. కామెడీ అవసరం ఏంటండి మీకు? తప్పే. బాబు ఈ కొండని ఇంద్రకీలాద్రని ఎందుకంటారు? అబ్బా, ఎందుకంటే ఆ మధ్య ఇందిరాని సూపర్ హిట్ సినిమా ఇక్కడ 100 days ఫంక్షన్ చేశారండి. అప్పటి నుంచి అలా అలా నేర్చుకుంటున్నారు అందరూ. తెలిస్తే చెప్పు, తెలియకపోతే వదిలే. నిజం చెప్తున్నానండి, నాకు తెలియదండి, మీరు చెప్పండి. కీలాద్రి అంటే కొండ. ఈ కొండ మీద ఉన్న అమ్మవారిని ఇంద్రుడు నిత్యం పూజిస్తుండటం వల్ల దీన్ని ఇంద్రకీలాద్రి అంటారు. చాలా థ్యాంక్స్ సంజయ్ గారు. చిన్నప్పటి నుంచి ఇక్కడే తిరిగిన విషయం నాకు తెలియలేదండి. మీ ఫోన్ నెంబర్ ఇస్తారా? ఎందుకు? అంటే అప్పుడప్పుడు ఇలాంటి తెలియని విషయాలు అడిగి తెలుసుకుందామని. నువ్వు రమ్మా. సంజయ్ గారు ప్లీజ్ అండి. నువ్వురా. అన్నయ్య రాసుకో. చెప్పండి. 257 257 4382. 4382. చాలా అందంగా ఉన్నావు. ఏంటి ఇంట్లోకి వచ్చావు? ఇంట్లో కాదు, ఇంటి పైకి వచ్చా రెంట్కి, నీకోసమే. నువ్వు రాంగ్ నెంబర్ ఇచ్చావు, నేను రాంగ్ ప్లేస్కి వెళ్ళాను. ఇప్పుడు రైట్ ప్లేస్కి వచ్చా. చూడు, నేను చేసిన తప్పే, దానికి నేను చాలా ఫీల్ అయ్యాను. ఇంకా వదిలే. ఐమ్ సారీ. ఐ లవ్ యూ. ఏంటి? ఐ లవ్ యూ. చూడు, సారీ చెప్తే ఇట్స్ ఆల్ రైట్ అనాలి, లేదా ఇట్స్ ఓకే అనాలి. అంతేకాని ఐ లవ్ యూ అంటావేంటి? నాకు ఇంగ్లీష్ రాదా. అన్నయ్య, సంజు, ఇల్లు వీడికి ఎందుకు ఇచ్చావు? నేను ఇచ్చానేంటమ్మా, నిన్న ఒక ఆవిడ వచ్చింది. ఇల్లు అద్దెకు కావాలండి. ఎవరెవరు ఉంటారు? నేను, మా వారు, మాకిద్దరు పిల్లలు. వీడిని పిల్లోడని ఎవరైనా అనుకుంటారమ్మా? ముందు వాడిని ఖాళీ చేయించు. చాలా కష్టం అమ్మా. ఆవిడ పకడ్బందీగా రాయించుకుంది 10 ఏళ్ళు అగ్రిమెంట్. వీడు ఎంటర్ అయ్యాడు, ఇంకెన్ని గొడవలు అవుతాయి. రే బాబే, నువ్వు కూడా జాగింగ్ చేస్తావా? థ్రెడ్మిల్ అంటే నాకు భయం అన్నయ్య. అది ప్రశాంతంగా ఉండి మనల్ని పరిగెత్తిస్తుంది. అన్నిటికీ భయపడితే వెళ్ళారా? నా పొజిషన్లో నువ్వు ఉంటే తెలుస్తుంది మరి. ఈవిడెక్కడుంది, ఆడెక్కడున్నాడు? ఆరుపెంట్రా వ్యాధి అన్నయ్య, వ్యాధి. హాయిగా కొట్టుకుంటున్న గుండెని ఎవడో ఒక దరిద్రుడిగా పిసికేసినట్టు అనిపిస్తుంది అన్నయ్య. ఇదేం వ్యాధిరా? నేను ఇక్కడ వినలేదే. ఎవరికైనా ఉంటే కదా అన్నయ్య. అన్నయ్య, ఈ ప్లేస్ మనం మార్చేద్దాం అన్నయ్య, ఇంకో ప్లేస్కి వెళ్ళిపోదాం. కావాలంటే ఈ మిషన్ నేను మోసుకొస్తాను అన్నయ్య, ఇక్కడ వద్దన్నయ్య. బాబే, నువ్వు నీ ప్రాబ్లమ్ని సీరియస్గా తీసుకుని మంచి టాబ్లెట్స్ వాడు. ఇది టాబ్లెట్కి తగ్గే వ్యాధి కాదన్నయ్య, అందుకే నేనే బెల్ట్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. కొంచెం రిలీఫ్గా ఉంది.
అమ్మ సంజు. వస్తున్నా అన్నయ్య. సంజు ఇప్పుడు ఎందుకు లేనయ్యా, మనం తిన్న తర్వాత తింటుందిలే. ఏం ఎందుకు మనతోనే చేస్తుంది? అదేంటన్నయ్య ప్లేట్ ఎంటీగా ఉంది, కొంచెం ఉప్మా పెట్టుకో. దాంతో పెసరొట్టు తిను, ఇంకా బాగుంటుంది. ఉప్మాతో పెసరట్టు తిన్నా, ఆమ్లెట్ తిన్నా పెద్ద తేడా ఏం తెలియట్లేదన్నయ్యా. ఏ నువ్వన్నీ అలా డీటెయిల్గా అడిగితే ఎలాగన్నాయా? బాబీ గారు వచ్చేసాడు. ఏంట్రా ఇప్పుడు టిఫిన్ బయటకు వెళ్ళి చేయమంటారా ఇక్కడే చేయమంటారా? నా నెత్తి మెచ్చాయిరా, ప్రశాంతంగా టిఫిన్ కూడా తిన్నావా? బయటకెళ్ళి చేయి. ఏయ్, మన ఇంట్లో ఉండి బయట చేయడం ఏంటి చీప్గా? నువ్వు మరీ ఆ అబ్బాయిని భయపెట్టిస్తున్నావు. చూడటానికి అలాగే ఉంటుంది కలరు, పడేవాడికి తెలుస్తుంది ప్రెజరు. చావులే, నువ్వు కూర్చోవయ్యా. ఇక్కడ కాదు, అటెళ్ళు కూర్చో, అటెళ్ళు. ఓకే కూర్చో. కురాడు నాకు ఫస్ట్ లుక్ లోనే నచ్చాడ్రా. వీడు మొదట్లో నచ్చుతాడు, తర్వాత నలిపేస్తాడు. అమెరికా ఎందుకు అన్నయ్య వెళ్ళాలనుకుంటున్నా? నువ్వు అసలు వాడిని మాట్లాడించగా. ఏ నోర్మై చెప్పు. బాగా డబ్బు సంపాదించి నా భార్యకి ఇలాంటి బిల్డింగ్ గిఫ్ట్గా ఇద్దామని నా కోరిక సార్. నువ్వు నోర్మై మొహం పగిలిపోద్ది. బిల్డింగు భారీ అంట. నువ్వేమన్నా మా అన్నయ్యలా గొప్పడివా బిల్డింగులు గిఫ్ట్లు ఇచ్చేయడానికి? అతనితో మాట్లాడుతుంటే నీకేంట్రా ప్రాబ్లం? ఇడియట్. ఇంతకీ లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా అని అడగలేదు మీరు. చెప్పు. అన్నయ్య అదే. నువ్వు వాడిని మాట్లాడించావు, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. రే కూర్చో. కూర్చోడానికి ఏమైనా కుర్చీలా ఉందా, కుంపట్లా ఉంది, కాలిపోతుంది. కూర్చో. ఆ ఇంట్రెస్టింగ్ గా ఉందిరా. ఏంటి? చెప్పని. రెండూనండి. ప్రేమించి మా పేరెంట్స్ ఒప్పించి పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నానండి. ఇంతకీ అమ్మాయి పేరేంటి? సంధ్య. సంజ? ఆ, అవునా? అవును. అదేంట్రా, మా చెల్లెల పేరు కూడా సంజయ్. అవునా, మీ పేరు సంధ్య? అవును. గుడ్, బాగుందయ్యా. మీ పెళ్లికి సపోర్ట్ కావాలంటే అడుగు చేస్తాను. మీరు సపోర్ట్ చేస్తే ఏముంది సార్, డెఫినెట్ గా అయిపోతుంది. తప్పకుండా చేస్తానయ్యా. అన్నయ్య చాలా తెలివైనోడు అనుకున్నాను, నాకంటే తెంగరోళ్ళ ఉన్నాడు. బాబీ ఇదిగో బాబే. బాబే బాబేడండి పెరట్లో ఉన్నాడా? మీరేంటండి మౌన వ్రతమా? బాగా చేయండి, అప్పుడే బాబీకి బాగుంటుంది. గుడ్డి వ్రతం కూడా చేయలేపారా? బాబీ ఏం చేసినా కనిపిస్తుందా? మళ్ళీ ఇది రాని రోజు. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబీ. తప్పే ఉందే, వయసులో ఉన్న వాళ్ళు చేసే పనేకైతే. బాబే 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 బాబులో ఏదైనా పడిందా? అంత సౌండ్ వచ్చింది. నా బిందె పడిపోయిందిరా. బిందెకే ఎంత సౌండా? ఏది చూద్దాం. నువ్వు ఆగా అక్కడ. నా బిందె నా బాయి మధ్యలో నీ కూడా పెట్టి ఎలా అవతగలు. సరే సంజయ్ ఎక్కడ? సంజయలేదు గింజలేదు, వెళ్ళిపో. వెళ్తాలేరా? బాబీ తొందరగా లాగు బాబీ, నాకు భయం వేస్తుంది. లాగుతూనే ఉన్నానే, నువ్వు బిందె అయితే లాగొచ్చు, పెద్ద గంగాళంలో ఉన్నావు. అమ్మా గుంజలేకపోతున్నానే. హెల్ప్ చేయనా? త్వరగా వచ్చి హెల్ప్ చేయరా బాబు, తర్వాత చూపించొచ్చు నీ కండలు. అమ్మా అయ్యో, లాగు 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 లాగు. నన్ను కదా తాను లాగు. నేను లాగలేకనే కదా నేను లాగమంది. లాగు లాగు, బొమ్మ వదిలిపెట్టద్దు. వస్తున్నా సరే కూర్చొని చావచ్చు కదే. సరిగా అమ్మా ఇంత బరువు ఉన్నావంటే ఇట్లా ఫుడ్ అంతా నువ్వే తినేస్తున్నావా? ఈ మధ్య కొంచెం ఫ్యాట్ అయింది. నీ కంఫర్ట్ గానే ఉందిగా? సూపర్. కానీ నీతో మాట్లాడే పని ఉంది. నువ్వు జాగ్రత్తగా ఇంట్లోకి వెళ్ళు. ఎరా బాబే, సంజయ్ ఏంట్రా నాకు చెప్పకుండా పంపించావు? ఎలా నీకు చెప్పి పంపించాలా? అరొక రోయ్ ఇది చూడు. ఆ? బాగా ఓవర్ అయిపోతున్నాం బాబీ. తప్పే ఉందే. ఇదేంట్రా ఇది సాయంత్రం సిటీ గేమ్లో ఏందనుకుంటున్నాను. ఏమంటావు? అంత సీరియస్ మ్యాటర్ ఇంత సింపుల్ గా చెప్పేసావుట్రా. వాళ్ళ ఆయనకి తెలిస్తే కైమా కొట్టేస్తాడు. వాడు అసలు పెద్ద జఫాగాడు. అయితే నన్ను సంజయ్ దగ్గర తీసుకెళ్ళు. సంజయ్ అయినా సాలార్జంగ్ మ్యూజియం అనుకున్నారా? టికెట్ కొనుక్కు వెళ్ళి చూసి రావడానికి. మా షిండే అన్నది తెలిస్తే చంపేస్తాడు. మీ షిండేని పిండేస్తా. ఆటోకి పేమెంట్ ఇచ్చే. నేనేనా? సంజయ్లా ఇల్లు కూడా ఎంత అందంగా ఉంది. ఏ బాబే, ఒక్కొక్కడికి ఒక్కొక్క రకంగా కనపడుతుందిరా. నీకు సంజయ్లా కనపడుతుంది, నాకు చావులా కనపడుతుంది. అయ్యే మాటలు బాబే, పద. అన్నయ్య బాబీ ఏంటి సడన్ గా హైదరాబాద్ వచ్చావు?
ప్రాబ్లమ్స్ సడన్ గానే వస్తాయి కదన్నయ్య. బావిలో గొప్పలాగా బెజవాడ దాటిరావు. బావి కూడా ఎందుకు లేనా ఇప్పుడు? ఇదేంట్రా చాలా గ్లామర్ గా ఉండేవాడివి ఇలా ముసలోడిలా అయిపోయావు. ఈ మధ్య ఒక వ్యాధి వచ్చిందన్నయ్య. కుదురుగా కూర్చొనివ్వదు, నిలకడగా నిలబడినివ్వదు. మంచి డాక్టర్ కి చూపించలేకపోయావా? డాక్టర్స్ నే మింగేసే వ్యాధి అన్నయ్య అది. పక్కనే ఉండి పీల్చుకు తింటుంది. ఈ అబ్బాయి ఎవరు? కృష్ణ అని నా నెత్తి మీద ఉంటాడు. ఆ, అదే మన ఇంటి మీద ఉంటాడు. నమస్కారం అండి. నమస్తే. బాగా కుదురు, భయస్తుడు. టోఫెల్ రాసి అమెరికా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాడు. వాళ్ళ అన్నయ్య వదిన నాకు అప్పగించారు. నేను భయస్తునేగా, అందుకే తీసుకొచ్చా. సరే ఆ రూమ్ లో ఉండండి. అలాగేనండి. సంజయ్ ఉందేమో అడుగు. ఏయ్! ఏంట్రా? వ్యాధి అన్నయ్య, వ్యాధి ఇలాగే అర్పించేస్తుంది. అదేమి అదేరా ఇడియట్. ముందెళ్ళు ఫ్రెష్ అవు. దా. ఏంట్రా సంధ్య? సంధ్య ఎక్కడుందో కనుక్కోవాలా? సాని పేరెత్తితేనే చంపేస్తాడ్రా మా అన్నయ్య. కొట్టకు బాబీ, ఆ, కొట్టొద్దు బాబీ. అంత యాక్టింగ్ చేయకురా. నేను నిన్ను ఎలా కొడతానురా? నన్ను నేను కొట్టుకుంటానురా. నన్ను నేను కొట్టుకుంటానురా. నన్ను నేను కొట్టుకుంటానురా. అటు చూస్తున్నావేంట్రా? కనీసం నన్ను ఆపాలని కూడా అనిపించట్లేదా? సంజయ్ చూడాలనిపిస్తుంది బాబీ. సంధ్య నేను కొట్టుకుంటానే ఉంటా. సంజయ్ వచ్చేటప్పుడు చచ్చిపోతాడే.